యెస్. మేడం ఏమి? మా వైఫ్‌కి నాకు గొడవలయ్యాయి మేడం. తను హ్మ్. మా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. హ్మ్. వెళ్ళిపోయింది సరే వస్తదిలే అనుకున్నా. హ్మ్. బట్ ఆ అమ్మాయి నా పైన కేస్ ఫైల్ చేసింది. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి పోలీసులతో ఇంటికొచ్చి హ్మ్. సో, నా బంగారం అన్నీ ఉన్నాయని చెప్పేసి తన బంగారంతో పాటు నా బంగారం, మా అమ్మ బంగారం కూడా తీసుకొని వెళ్ళిపోయింది మేడం. ఓహ్! వాళ్ళకి స్త్రీధనం అని చెప్పేసి మొత్తం తీసుకొని వెళ్ళిపోయింది. హ్మ్. బట్ ఇప్పుడు కేస్ ఇలా ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ అయింది మేడం. హ్మ్. బట్ ఇప్పుడు ఇలా అయితే ఎలా మేడం? సో, ఇక్కడ ఏమైందంటే ఈ పర్సన్ మీద వాళ్ళ వైఫ్ ఎఫ్ఐఆర్ చేసింది. అంటే క్రుయాలిటీ కేసేసింది, డొమెస్టిక్ వయలెన్స్ కేసేసింది, పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టింది, ఎఫ్ఐఆర్ కూడా అయింది. సో, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏం చెప్పిందంటే, నాకు గోల్డ్ ఇంట్లో ఉంది. నేనెళ్లి తీసుకోవాలని చెప్పేసి. సో, ఆమె వాళ్ళ వైఫ్ పోలీసులతో సహా ఇంటికొచ్చి, తన గోల్డ్‌తో పాటు వాళ్ళ అత్తగారిది అంటే ఈ హస్బెండ్ వాళ్ళ మమ్మీది అండ్ అతనిది ఇంట్లో ఉన్న బంగారం ఏవైతే ఆమెకి కావో అవి కూడా బంగారం తీసుకొని వెళ్ళిపోయింది. తనే అని చెప్పేసి. స్త్రీధనం కింద. సో, ఇలాంటివి జరుగుతాయి కాబట్టి అండ్ దానికేం జేయలేము గూడా. ఎందుకంటే ఒక్కసారి స్త్రీధనం ఇచ్చిండ్రు అని ఆమె చెప్తే దానికి ప్రూఫ్‌లు అవసరం లేదు. దానికి ఎవిడెన్స్‌లు అవసరం లేదు. ఏం అవసరం లేదు. ఆమె నోటితోని స్త్రీధనం చెప్తే సరిపోతది. సో, ఈ కేస్ జూసి ఇచ్చే సలహా ఏంటి అంటే, ఎవరైనా సరే ఒకవేళ మ్యారిటల్ డిస్ప్యూట్స్ అయ్యే అవకాశం ఉంది. మ్యారిటల్ డిస్ప్యూట్స్ అయితున్నయి. బయటికెళ్ళిపోయింది. కేస్ పెట్టే అవకాశం ఉంది అన్నప్పుడు హస్బెండ్స్ ఏం జాగ్రత్త తీసుకోండి అంటే, ఇంట్లో ఎలాంటి గోల్డ్ పెట్టకండి. మీ మదర్‌ది పెట్టకండి, మీ సిస్టర్‌ది పెట్టకండి, మీది పెట్టకండి. చిన్న గోల్డ్ గూడా ఏమి ఉంచకండి. ఎందుకంటే ఉంచితే ఇలాంటి రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, మీ వైఫ్ ఒకవేళ ఇలాంటి కేస్ అయినా పెట్టే ఉంటే వచ్చి ఈ గోల్డ్ అంతా తనదే అని క్లెయిమ్ చేసుకొని తీసుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా సరే డిస్ప్యూట్ అయితే మాత్రం గోల్డ్ ఇంట్లో పెట్టకండి. సో, ఇది యాస్ ఎ అడ్వకేట్ నేను అందరి హస్బెండ్స్‌కి ఇచ్చే సలహా. జాగ్రత్తగుండండి.